ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టేనంటూ పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు ఉండరాదని అందులో ప్రస్తావించారు. పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అనర్హులు అని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఏపీలో దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. అనధికారికంగా పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండడంతో ప్రతిపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఓటరు జాబితాలో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈసీతో పాటు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు రావడంతో వాలంటీర్లకు ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికలు ముడిపడిన ప్రక్రియలో పాల్గొనకుండా అలాగే దీనికి సంబంధించి ఏపీలో ఎన్నికల విధుల నుంచి అయితే వాలంటీర్లను పూర్తిగా బహిష్కరించాలంటూ కూడా సీఎస్ కఠినమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి సొంత వ్యక్తుల్లాగా పనిచేస్తున్నారని, ఏదైతే ప్రభుత్వ సొమ్ముతోనే వాలంటీర్గా పనిచేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారంటూ కూడా గతంలో కూడా ప్రతిపక్షాలు ఇటు వామపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం కూడా జరిగింది. అలాగే ఈ వాలంటీర్లు చేస్తున్నటువంటి విధి విధానాలు కూడా ఈ ఏదైతే వ్యవస్థకు చాలా విఘాతం కలిగించేలాగా ఉన్నాయంటూ కూడా కోర్టులకు వెళ్ళిన సమయంలో కూడా కోర్టులు కూడా వాలంటీర్ వ్యవస్థ పైన తీవ్ర స్థాయిలో మండిపడింది. అలాగే తాజాగా కూడా ఇటు ఎన్నికల కమిషన్ దృష్టిలో కూడా ఈ వామపక్షాలు అదే ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికల విధుల్లోంచి వీళ్ళని బహిష్కరించాలంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో కూడా అటు ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. కానీ ఎక్కడ కూడా అదే వాలంటీర్లకు సంబంధించి ఎవరు కూడా ఓటర్ నమోదు కానీ ఓటర్ లిస్టులు వారి చేత పట్టుకోవడం కానీ జరగకూడదంటూ కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. అలాగే అటు ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా వెనక తగ్గకుండా వాలంటీర్లు మాత్రం జగన్ వైపు కూడా పనిచేస్తున్నారంటూ కూడా మరొకసారి తాజాగా ఇటు టీడీపీ ఇటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఇటు ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని దాని నుంచి బహిష్కరిస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులతో సహా అందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాలంటీర్లు ఎవరు కూడా ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ మాత్రం కొంచెం ఇరకాటంలో పడ్డారని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాలంటీర్ల మీద ప్రత్యేక దృష్టి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఏపీలో ఎన్నికల ప్రతి సభలో కూడా సీఎం చెప్పిన ప్రతి సభలో వాలంటీర్ వ్యవస్థను ఆయన పొగుడుతూ వారిని ఒక స్టార్ క్యాంపెయినర్స్గా వారే వ్యవహరించాలి. వాళ్ళతో పాటే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ప్రజలకు తీసుకెళ్లాలని చూశారు. ఇప్పుడు వైసీపీకి దీనివల్ల ఎలాంటి నష్టం ఏర్పడుతుంది అండ్ దీనికి ప్రత్యామ్నాయంగా ఏ అంశాలను బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? అంటే మధు, ఖచ్చితంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో కేవలం జగన్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. జగన్ ఇప్పుడు ఏదైతే తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ కు ఓటేయకపోతే జరగబోయేటువంటి నష్టం ఏదైతే మీకు వచ్చేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ ఆగిపోతాయి, రాబోయే ప్రభుత్వం ఇవన్నిటిని ఆపేస్తుందంటూ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏదైతే విష సంస్కృతికి కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే వేరే ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా ఇక్కడ మనుగడ లేకుండా ప్రస్తుతానికి వాలంటీర్ల వ్యవస్థతోటే జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు తేరతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అన్ని పార్టీలు కూడా అటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అధికారి అయినటువంటి సీఎస్ ద్వారానే ఇది బయటకు వెల్లడించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో జవహర్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ గా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరూ కూడా వాలంటీర్లు అనేవాళ్ళు ఎక్కడైనా ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడొద్దంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో
ఇప్పుడు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ పరిణామాలతో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మీద వాలంటీర్ల మీద కేవలం వాలంటీర్ల మీదే నమ్మకం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా గొంతులో ఎలక్కపోయినట్టనే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల విధుల్లో ఎక్కడ పాల్గొన్నా సరే ఇప్పుడు 2 రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరింత ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే కొట్టొచ్చుగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు విజయంగా కూడా చెప్పుకోవచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ.